అప్పుడే రాజకీయాల్లో పైచేయి సాధించడానికి వీలవుతుంది. ఇలాంటి వ్యూహాలు రచించడంలో సీఎం చంద్రబాబుకు అపార అనుభవం ఉంది. సమయం చూసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కాదు, అవసరం చూసుకొని ఆ అవసరాన్ని సృష్టించుకొని ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేయడంలో బలంగా పావులు కదుపుతూ ఉంటారు సీఎం చంద్రబాబు నాయుడు. తాజాగా రాజధాని అమరావతి విషయంలో అదే మరోసారి రుజువైంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్కు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతి పనులు పురోగతిలో ఉన్న సమయంలో 2019 ఎన్నికల ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. అప్పటి వరకు రాజధాని అమరావతికి మద్దతు పలికిన వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కాగానే 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అప్పటి నుంచి ఇదో బర్నింగ్ టాపిక్ గా మారిపోయింది. టీడీపీ వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా రాజకీయ వైషమ్యాలు పెరిగిపోయాయి. చివరకు అమరావతి ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. కానీ 2024 ఎన్నికలు వైసీపీతో పాటు టీడీపీని కూడా ఆశ్చర్యపరిచాయి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయింది. అండ్ అలాగే బంపర్ మెజారిటీ వస్తుందని అంచనా వేయలేకపోయిన టీడీపీ భారీ స్ట్రైక్ రేట్తో తిరిగి అధికారం చేపట్టింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక చంద్రబాబు నాయుడు అమరావతి పనులను తిరిగి పట్టాలెక్కించారు. ఓటమి తర్వాత అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మార్చుకున్నట్లుగా కనిపించింది. అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న సంకేతాలు ఇచ్చింది. అయితే జగన్ మాటలను, వైసీపీ నేతల ప్రకటనలను విశ్వసించని సీఎం చంద్రబాబు అమరావతి విషయంలో మరోసారి ఛాన్స్ ఇవ్వకుండా భారీ ఎత్తుగడ వేశారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపరిచి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తీర్మానం చేశారు. ఆగ మేఘాలపై ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట సవరణ చేయించారు. సరిగ్గా లోక్సభలో చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న తరుణంలో మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి. జగన్ నోటి వెంట అమరావతి విషయంలో అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రశ్నలు సంధిస్తూ మావిగన్ అనే కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ మావిగన్ మాట ఏపీ రాజకీయాల్లో టపాసుల పేలింది. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. 110 కిలోమీటర్లో క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి. కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. జగన్ మావిగన్ ప్రకటన చేస్తున్న తరుణంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవేశాలు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని
అదే అమరావతి. ఇక్కడే మరికొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ ప్రకటించి వాకౌట్ చేసింది. Just putting the name and bringing it to Parliament is of no use, sir. We want our concerns, the farmers' interest to be protected. The amount in this bill, the amount what we require for Amaravati, the land, what you are going to do, what is your plan with definite timelines, and we want this camp to be proud, sir. This bill in this present state is no use to the people of our state. So we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amaravati or any other part in the state, though we are not against Amaravati or not, we are against this bill in this present form, sir. Finally, the resolution on the basis of which bill is brought here before the they moved and adopted in the AP Legislative Assembly, sir. It was not adopted in the Legislative Council, sir. That is without following the legislative procedures, sir. Sir, this clearly indicates there is a big drama about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress Party opposed this bill, but the reasons mentioned in the beginning and in protest, we are walking out, sir. అంతే, అమరావతికి వైసీపీ వ్యతిరేకంగా అనే మాట బలంగా జనాల్లోకి వెళ్లిపోయింది. అమరావతికి మద్దతు అంటూనే బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీని కార్నర్ చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలు సక్సెస్ అయ్యారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అంతేకాదు, రాజధాని అమరావతి విషయంలో 2019 నుంచి వైసీపీ జగన్ల వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, అమరావతిపై వైసీపీదే విద్వేష వైఖరి కొనసాగుతుందని ప్రజలు భావించేలా విమర్శల దాడి మొదలుపెట్టారు. దీనికి తోడు సోషల్ మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా ట్రోలింగ్ పీక్స్ కు వెళ్లిపోయింది. జగన్ చెప్పినట్టుగానే వివిధ పట్టణాలు, నగరాల పేర్లు కలిపి సెటారిక్ డైలాగ్ వేస్తున్నారు. ఇప్పట్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు తప్ప అసెంబ్లీ ఎన్నికలు అసలు లేవు. కానీ ప్రజల్లో వైసీపీ బలం పెంచుకోకుండా టీడీపీ ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తూనే ఉంది. రాష్ట్రానికి సెంటిమెంట్ గా మారిన అమరావతి అస్త్రాన్ని టైం చూసుకొని మరీ సంధించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు ఎత్తుగడలను పసిగట్టడంలో వెనుకపడిపోయారో ఏమో గాని జగన్ ఆ చక్రబంధంలో ఇరుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఇది వైసీపీకి సంకటంగా మారిందనే చర్చ గట్టిగా నడుస్తుంది. జగన్ మాటలతో వైసీపీ నేతలే ఏకీభవించడం లేదని సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు టీడీపీ నేతలు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ చట్టం చేసినట్టే రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి మార్చలేమన్న కొందరు వైసీపీ లీడర్లు మాట కూడా వినిపిస్తుంది. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతిని మళ్లీ కదిలించే కుట్రలు చేయవచ్చని టీడీపీ విరుచుకుపడుతుంది. దాంతో వచ్చే ఎన్నికల వరకు అమరావతిని కూటమి నేతలు ఒక అస్త్రంగా చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే వైసీపీని ఇరుకున పెట్టేందుకు సెంటిమెంట్ ను రాజేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇరకాటంలో పడిన వైసీపీ ఇకపై ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితికి రావచ్చు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల మూడుకు తగ్గట్టుగా పార్టీలు అడుగులు వేస్తాయి. ఒక్కోసారి నిర్ణయాలు తప్పు కావచ్చు, వెంటనే సరిదిద్దుకొని ముందుకు వెళ్తారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ 3 రాజధానుల అంశాన్ని చెప్పలేదు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. 2024 ఎన్నికల్లో ఆ వాదనను జనం తిరస్కరించారు. వైసీపీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. మరి ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగా అమరావతి అభ్యున్నతికి ఇంకేం చేయవచ్చనే సలహాలు ఇవ్వకుండా దానిపై వ్యతిరేకత కొనసాగుతుందనేలా ప్రకటనలు చేయడం రాజకీయంగా ఏ విధంగా మేలు చేస్తుందో వైసీపీ నేతలే చెప్పాలి. అయితే టీడీపీతో పాటు కూటమి నేతల ఎత్తుగడలను కనిపెట్టి విరుగుడు మంత్రం వేయాల్సిన వైసీపీ ఆ ట్రాప్ లో పడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సో గత ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వచ్చి ఉండవచ్చు. ఎన్నికల రాజకీయాల్లో ఓట్ల శాతం కంటే సీట్లే కీలకం. సీట్లు లేకుండా ఎన్ని ఓట్లు వచ్చినా
ఆ గళానికి పార్టీలకు గుర్తింపు ఉండదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఎత్తుగడలకు బలైపోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆ ఓట్ల శాతం కూడా జారిపోవచ్చు. అయితే ఈ విషయంలో విపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. విభజన తర్వాత ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ సైతం ఆంధ్రప్రదేశ్ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ ఎత్తుగడ వేసినా నిర్మోహమాటంగా మద్దతిస్తుంది. కాంగ్రెస్ మాటలను ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటున్నారో లేదో అనేది పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం అవసరం. కాదు తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాలు అని భావిస్తే లాంగ్ రన్ లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మొత్తం అనలైజ్ చేసి సమరైజ్ చేసి చెప్పడానికి మా కలీగ్ వంశీ సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. ఓవర్ టు యు వంశీ. మీరు చెప్తున్నట్టుగా రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ ఉండాలి. ఒకవైపు రాజకీయ అస్త్రాలను సంధిస్తూ ఉంటేనే పార్టీలు మనుగడ సాధించగలుగుతాయి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల అభిష్టం మేరకు కూడా పాలన సాగిస్తూ ఉండాలి. అధికారంలోకి రావాలన్నా ప్రజల అభిష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తేనే అధికారంలోకి రాగలుగుతాయి ప్రధాన పార్టీలైనా సరే ఏవైనా. సో ఒక రకంగా చూస్తే అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా రాజకీయ నిశ్శబ్ద వాతావరణం కొనసాగుతున్న టైంలో చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను హాట్ టాపిక్ గా మార్చేసింది. సో అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ వ్యూహంగా కూడా ఇది చెప్పొచ్చు. చంద్రబాబు తీసుకున్న వ్యూహంతో ఒకవైపు అటు జగన్ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఏదైతే మావిగన్ అనే పేరుతో జగన్ మాట్లాడారో ఇప్పుడు అది వాళ్ళకే బూమ్రాంగ్ అయిన పరిస్థితిగా కూడా కనిపిస్తోంది. సో అంటే ఏంటి, అమరావతి అనేది ఒక అస్త్రంగా తీసుకొచ్చారు. రాజధాని అంటే అమరావతిని టచ్ చేస్తే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక కదలిక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కీలక భూమిక ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా అమరావతి జరుగుతున్న టైంలో అమరావతి చుట్టే రాజకీయాన్ని మొత్తం తిప్పారు చంద్రబాబు. ఈ చక్రబంధంలో వైసీపీ నేతలు ఇరుక్కుంటున్నారన్నారు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. సో ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఈ చర్చలో మనతో మాట్లాడేందుకు షేక్ మొయినుద్దీన్ గారు వైసీపీ నాయకులు జూమ్ లో జాయిన్ అయిపోయారు. అదేవిధంగా శ్రీదేవి గారు అమరావతి జేఏసీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా మొయినుద్దీన్ గారు నమస్కారం అండి. శ్రీదేవి గారు మీకు కూడా నమస్కారం ఐ న్యూస్ నుంచి. మొయినుద్దీన్ గారు ఏంటి మొత్తంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చారు. ఈ చట్టబద్ధతకు సంబంధించి అటు ఉభయ సభల్లోనూ కూడా వాకౌట్ చేసి బయటకు రావటం ప్రజలు నిశ్చితంగా గమనించిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏంటి చట్టబద్ధత అంశాన్ని ఏం చెప్పదలుచుకున్నారు? ఐన్యూస్ ప్రేక్షకులకు డిబేట్ ఉన్న పెద్దలకు నా నమస్కారాలు. సార్ ఈరోజు వంశీ గారు ఈరోజు ముఖ్యంగా మీరు పెట్టారు చక్కెర బంధం, రాజధాని చక్కెర బంధం అనేది అది చంద్రబాబు నాయుడుకు మెడకు చక్రబంధం కాబోతున్నది. దాంట్లో ఇరుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు బిల్లు పెట్టారు. ఈ బిల్లుతో అవసరమే లేదు. 2020 కూడా బిల్లు పెట్టారు, అసెంబ్లీలో పాస్ చేపించారు. ఈ బిల్లు యొక్క ఉద్దేశం కేవలం తూతూ మంత్రం అని అనడం తప్ప ఇంకొకటి కాదు. అసెంబ్లీలో పెట్టారు, మండలిలో ఎందుకు పెట్టలేదు? మండలిలో పెట్టి దాని లాభాలు ఏంటి నష్టాలు ఏంటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత క్లారిటీ ప్రజలకు వచ్చి ఉండేది. ఆ పని చంద్రబాబు గారు చేయలేదు. సో మండలికి జగన్ రారు కదా, అక్కడ చర్చ పెట్టినా గానీ అక్కడ ఏం మాట్లాడతారు? మండలిలో జగన్ మాట్లాడలేరు కదా, అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా. సో ఇంత కీలకమైన విషయంలో ఇంత కీలక సందర్భంలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా అసెంబ్లీకి జగన్ రాకపోతే ఎలా అంటూ కూడా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. సార్ మండలి జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన అవసరం లేదు. మండలిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నారు, అక్కడ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. చర్చ జరుగుద్ది. అంటే ఎందుకు మేము పార్లమెంట్ లో వాకౌట్ చేశాము ఈ రాజధాని బిల్లు గురించి అంటే అవినీతికి మేము మద్దతు తెలపదలుచుకోలేదు. ఎలా జరిగిందంటారు అవినీతి? మొయినుద్దీన్ గారు సూటి ప్రశ్న నాది. ఎలా జరిగిందంటారు? అవినీతి అంటున్నారు, అవినీతి ఎలా జరిగిందంటారు? అవినీతి సార్ చెట్లు నరకడము, 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు చేయడము, నీళ్లు తోలడం తప్ప ఇంతవరకు ఏమి చేయలేదు సార్. గుంతలు తీయడము ఏం చేశారు చెప్పండి? ఏమి చేశారు? మీరు ఈరోజు తెలంగాణలో సచివాలయం కట్టేదానికి 616 కోట్ల రూపాయలైంది. 26 ఎకరాలు, కేవలం 25 ఎకరాలు 2 సంవత్సరాలు కట్టేశారు సార్. ఇక్కడ 1,50,000 కోట్లతో అంటే మీరు కానీ టెంపరరీ సచివాలయం కట్టేసి ఎవరిని మొబ్బ పెట్టదలుచుకున్నారు? ఈ రోజు 5 ఐకాన్స్. మొయినుద్దీన్ గారు రాజధాని అంటే ఒక సెక్రటేరియటే కాదు, చాలా విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలన్నింటినీ కూడా కడుతున్నాం అనేది అటు కూటమి నేతల నుంచి వినిపిస్తున్న వాదన. మీరేమో అవినీతి చేస్తూ ఉన్నారు అమరావతి పేరుతో అని చెప్తూ ఉన్నారు.
5 సంవత్సరాల పాటు ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోయింది వైసీపీ? మొత్తంగా అంటే ల్యాండ్ పూలింగ్ లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పారు. వాటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఆ భూమి కొన్నారని చెప్పారు. సో ఆ భూములపై దర్యాప్తు ఎందుకు చేయలేకపోయారు? 5 సంవత్సరాల కాలం మీకు సరిపోలేదా? సార్ క్లారిటీ చెప్తూ వినండి. అమరావతిలో అవినీతి తప్ప ఇంకొకటి జరగడం లేదు. కేవలం తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి అవినీతికి అద్దెం పోస్తున్నారు అనేది సత్యం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎక్కడో మారుమూడు ఊర్లో 29 పంచాయతీలు గ్రామాలవి, మున్సిపాలిటీ కూడా కాదు. ఇప్పుడు కూడా మోయినుద్దీన్ గారు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని మాట్లాడదాం. అయితే సో ఇప్పుడు మాట్లాడిన మాటలు బూమరాంగ్ అవుతున్న పరిస్థితి. ఏదైతే మావిగన్ అనే పేరు తీసుకొచ్చారో ఆ మావిగన్ అనే పేరు ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? సో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో ఈ అంశం గురించి మాట్లాడితే కాస్త ప్రజల మద్దతు లభించేది కదా. ఎక్కడా లేకుండా సడన్ గా ఒక మావిగన్ అనే పేరు తీసుకురావటం మీ పార్టీకే బూమరాంగ్ అయినట్టు కనిపించట్లేదా? వంశీ గారు మీరు జర్నలిజం ఉన్నవాళ్ళు, మీకు అన్ని విషయాలు తెలుసు, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రజల కోసం, ప్రజల అభిష్టానికి, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి చేయాలి, దోపిడీ చేయాలి, దొంగతనాలు చేయాలి అని కట్టుబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీనికి తీసుకొచ్చేసి నీతి అవినీతి అంటే ఇక్కడ చెల్లదు సార్. ఎందుకంటే అమరావతి అంటే ప్రజల రాజధాని కాదని, అంటే కేవలం పెట్టుబడిదారులు, అక్కడ కేవలం ఒక అసెంబ్లీ, ఒక ఐకాన్ టవర్స్. ఇంకా వైసీపీ వర్షన్ ఏంటి? అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా మీ పార్టీ ఏంటి? అసలు మీ పార్టీ వర్షన్ ఏంటి? ఇక్కడ ఇరుక్కున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు చట్టబద్ధత ఎందుకు తెచ్చారు అమరావతికి? అది ఏదో ప్రజల మీద అభిమానంతో, రైతుల మీద అభిమానం తీసుకురాలేదు సార్. ఇంకా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇంకా 40 ఎకరాలు, 40,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, రెండో దాంట్లో 40, మూడో దాంట్లో 30, 5వ దాంట్లో 50, ఈ విధంగా ఎకరాలు తీసుకొని వెళ్ళి ప్రజలను, రైతులను మభ్య పెట్టే పని తప్ప ఇంకొకటి కాదు సార్. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మోయినుద్దీన్ గారు, నా సూటి ప్రశ్న, 2024 ఎన్నికల్లో ప్రజలు 3 రాజధానులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. సో ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత వచ్చింది. సో క్లియర్ కట్ గా ఆ అంశం కనిపిస్తూ ఉన్న తరుణంలో కూడా వైసీపీ వర్షన్ ఏంటి? అంటే ప్రజల ఆమోదం లభించలేదంటారా ఇంకా అమరావతికి? అది ప్రజా ఆమోదం కాదా సార్? 2024 ప్రజా ఆమోదం కాదు, అవినీతి ఆమోదం జరిగింది సార్. అన్న ప్రజలను మభ్యపెట్టి 1 నిమిషానికి 3 ఓట్లు ఎక్కేస్తారు సార్. పరకాల ప్రభాకర్ క్లియర్ చెప్పారు 1 నిమిషానికి 3 ఓట్లు పడ్డాయని. రాత్రి 5 నుండి సాయంత్రం 5 నుండి రాత్రి 2 గంటల మాట్లాడదాం. ప్రతి అంశం గురించి మాట్లాడదాం. ఒకసారి మనం శ్రీదేవి గారి వాయిస్ తీసుకుందాం. శ్రీదేవి గారు, కొత్తగా చూస్తున్నాం అమరావతికి చట్టబద్ధత వచ్చిందని చెప్పి ఇటు జేఏసీ అటు కూటమి నేతలు సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ మాత్రం ఈ చక్రబంధంలో ఇరుక్కుంది, కూటమి సర్కారే అని చెప్తుంది. సో ఎలా చూస్తున్నారు వైసీపీ వాదనను? అండ్ జగన్ మావిగన్ అంటూ ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ప్యానలిస్టులు, వీక్షించే ప్రేక్షకులకు నమస్కారం అండి. మరి ఇప్పుడు గుర్తొచ్చింది, పేర్లు పెట్టే సమస్య ఇప్పుడుది కాదండి. ఎప్పుడో మనం పేరు అనేది నిర్ణయించుకోవడానికి ఒకసారి ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగితే 95% అమరావతికి ఆమోదం జరిగింది. ఆ రోజుల్లోనే మాకు అది కాదు, అమరావతి మాకు నచ్చలేదు, ఇది పెడతాము అని చెప్తే బాగుండేది. ఇది మెయిన్ క్వశ్చన్. ఇవాళ మీరు పేరు సూచించే విధానం ఇవాళ రాంగు. మళ్ళీ అదట్లా ఉంచితే ఇప్పుడు తెలంగాణలో ఏదో అసెంబ్లీ కట్టుకున్నారు, 616 కోట్లతోటే అయ్యింది అని చెప్తే, అది డెవలప్ అయిన నగరంలో ఒక్క బిల్డింగ్ మాత్రమే పెట్టిన పెట్టుబడి, ఇక్కడ 29 గ్రామాల్లో తీసుకున్న 34,000 ఎకరాల్లో పెట్టే పెట్టుబడి నీకు మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, లేదంటే మా రోడ్లు, మళ్ళా అవన్నీ మా ప్లాట్లకు రోడ్లు, ఇట్లాంటివన్నీ వేయటం తోటి ఇవి ఎక్కువ అమౌంట్ కనపడుతున్న మాట వాస్తవం. మనం నిర్మించుకుంటున్న నగరం కాబట్టి ఆ నగరానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టుబడి పెట్టడానికి కూడా రైతులుగా మేము 25 సెంటు భూమి తీసుకొని 75 సెంటు మేము త్యాగం చేశాం. ఆ త్యాగం కాదని మీరు ఏ రకంగా అయితే మమ్మల్ని అవమానకరంగా గత 5 సంవత్సరాల్లో ఇదే నా మీద 20 కేసులు దాకా పెట్టించుకొని మరి 20 రోజుల పాటు బెయిల్ లేకుండా ఎక్కడెక్కడో తిరిగి బెయిల్ తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి అన్నమాట. అట్లా కాకుండా ప్రజలు హర్షించే రాజధాని,
మరి ఇప్పుడు సీట్లు అంటున్నారు, మరి నిమిషానికి 3 ఓట్లు వేశారు సీట్లు అంటున్నారు. 2019లో కూడా మీకు 151 వచ్చిన దానిలో కూడా అదే పద్ధతి అవలంబించారా? అదొకటి చెప్పండి. 2014లో 19లో వచ్చిన ఎలక్షన్ లో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అమరావతి ఇక్కడే స్థిరంగా ఉంటది. శ్రీదేవి గారు మాట్లాడదాం. శ్రీదేవి గారు మళ్ళీ మీకే టైం ఇస్తాను, ఒక్క నిమిషం. మనతో మాట్లాడేందుకు పురుషోత్తం గారు, తెలుగుదేశం పార్టీ ఎక్స్-ఎమ్మెల్యే ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. పురుషోత్తం గారు నమస్కారం అండి. నమస్తే. సో మొత్తంగా రాజధానికి చట్టబద్ధత తీసుకొచ్చాము, ఇక రాజధానిని కదిలించలేరని మీరంటుంటే అవినీతి చేస్తూ ఉన్నారు, రాజధానిని కూటమి నేతలు అవినీతికి ఒక కేంద్రంగా మార్చుకున్నారంటూ కూడా మీపై విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఈ విమర్శలకు ఏం ఆన్సర్ చేస్తారు? అందరికీ నమస్కారం. ఇది రాజధాని, అమరావతి రాజధాని 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కలల సాకారం. ఇది రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. పార్లమెంట్ లో బిల్లు చేసి శాశ్వత రాజధానిగా అమరావతిని చేయటం అనేది ఈ దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన విషయం. దీన్ని మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రాజధానులుగా చేసి నానా ఇదిగా చేసేసిన జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈవేళ రాజధానికి పార్లమెంట్ ఆమోదాన్ని పొందటం అనేది ఒక రకమైన చరిత్ర. ఈ అమరావతి రాజధాని కోసం 1631 రోజులు కఠోర దీక్షతో ఆ అమరావతి రైతులు అశేషమైన కృషి చేసి ఈ రాజధాని. పురుషోత్తం గారు మీరు చెప్తున్నంత కూడా గతం ఇవన్నీ జరిగాయి, కానీ ఇప్పుడు ఈ చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు అనుగురే ప్రయోజనాలు ఏంటి, అమరావతికి ఏం జరగబోతోంది? మొత్తంగా వైసీపీకి ఒక చక్రబంధం లాగా దీన్ని తయారు చేశారా? చంద్రబాబు రాజకీయ వ్యూహం అని కూడా అంటూ ఉన్నారు. సో ఏం ఆన్సర్ చేస్తారు? ఇది ఒక ఆంధ్ర ప్రజల యొక్క ఒక అద్భుతమైన రాజధాని ఇది. ఎందుకంటే ఆనాడే ఆంధ్ర రాష్ట్రం ఇడిపోయిన రోజుల్లోనే విజయవాడ దగ్గరలో ఆ రాజధాని పెట్టుకోవాలనేది అప్పుడు తెలియజేశారనేది ఒక నానుడు ఉంది. ఈవేళ అమరావతి రాజధాని ఇటు గుంటూరుకి అటు విజయవాడకి మధ్యన రాజధాని పెట్టడం వలన 9 సిటీలు ఒక నిమిషం సార్ ఒక చోట ఏర్పడటం వల్ల హైదరాబాద్ కంటే అద్భుతమైన రాజధానిగా మరి ఫ్యూచర్ లో ఇది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా నదీ దగ్గర ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు, మంచినీటి సౌకర్యంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాజధానికి సరిపడా మంచినీటి సౌకర్యం ఉంటుంది. మంచినీరు ఉన్న చోటే ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు అనేవి ఉన్నాయనేది మనం తెలిసిన విషయం. ఫ్యూచర్ చూద్దాం. మళ్ళీ మీకు టైం ఇస్తాను పురుషోత్తం గారు. శ్రీదేవి గారు, మొత్తంగా రాజధానికైతే చట్టబద్ధత వచ్చింది, ఓవైపు వైసీపీ మాత్రం తన వర్షన్ వినిపిస్తున్న పరిస్థితి. సో మీరు అనుకున్నట్టుగా, అంటే ఒక జేఏసీగా మాట్లాడదాం, కాసేపు పార్టీలన్నీ పక్కన పెడితే, మీరు అనుకున్నట్లుగా రాజధాని రైతులకు న్యాయం జరుగుతుందా? ఇక నుంచి అయినా స్పీడప్ అవుతుందా? రాజధాని అంటే మరలా ల్యాండ్ పూలింగ్ చేయడం కోసమే ఈ చట్టబద్ధత తీసుకొచ్చారన్న విమర్శలు కూడా అటు నుంచి వినిపిస్తున్నాయి. సో ఏం ఆన్సర్ చేస్తారు? మేము ఇప్పుడు చట్టబద్ధత అనేది మేము గత 5 సంవత్సరాల్లో మేము ఎదుర్కొన్న సమస్యలను బట్టి మేము చంద్రబాబు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందో అప్పుడు మేము వాళ్ళని ప్రెషర్ చేయడం మొదలు పెట్టాం. మాకు చట్టబద్ధత అనేది కావాలి, రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారుతాము అని అంటే కుదరదు. మేము ఇవన్నీ పొలాలు ఇచ్చి మేము త్యాగం చేశామంటే నమ్మే పరిస్థితిలో లేరు. వైసీపీ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మేము 75 సెంట్ అంటే ఎవరు నమ్మట్లేదన్నమాట, ఎవరు యాక్సెప్ట్ చేయటంలా. అట్లా కాకుండా మేము ఈ రకంగా చేశాము, మా త్యాగానికి ప్రతిఫలం దక్కాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కావాలి అని మేము క్వశ్చన్ చేసినప్పుడు గత 4-5 నెలల క్రితం మేము క్వశ్చన్ చేస్తే మరి మీకు ఎట్టయినా సరే చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దేశంలో దేశ పార్టీలన్నీ కూడా యాక్సెప్ట్ చేసినాయి. ఈవెన్ ఒక్క వైసీపీ వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. వాళ్ళు కూడా అతి కొద్ది మంది మాత్రమే, అంటే అందరికీ లేని తెలివితేటలు వీళ్ళకి మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఇవాళ ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది అని అంటే మీ హయాంలో 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా, అప్పుడు ఏం చేశారు? ఇవన్నీ వెలికి తీయొచ్చు కదా, అవన్నీ చేయటం లేదు. ఏంటంటే ఓన్లీ అమరావతి ఒక్కటి తప్పితే ఏం దొరకలేదు అనమాట. ఎక్కడ కూడా మీరు ఏం ఎలిగేషన్ చేయడానికి లేదు.
అమరావతి మీద అయితే వాళ్ళే మనం మచ్చ చేస్తా ఉంటాం, వాళ్ళు తుడుచుకుంటా ఉంటారని చెప్పి ఈ రకంగా చేస్తున్నప్పుడు చట్టబద్ధత అనేది అతి ముఖ్యం అనిపించింది. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళి ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి ఏదైనా పరిశ్రమలకు ల్యాండ్ ఇవ్వండి అంటే గత హయాంలో పెన్నా నది అనుసంధానికి భూములు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దాన్ని ఎటు ఏమి చేయటానికి లేకుండా ఎకరా భూమి కూడా తీసుకోవాలా. ఇదే రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు కొంతమంది మా కల్లి రాండి, వైజాగ్ విజయనగరం కల్లి రాండి, మేము 2-3 రోజుల్లోనే 25-30 వేల ఎకరాలు ఇప్పిస్తామని చెప్పేసి మాట్లాడిన సీనియర్ నాయకులు ఉంటారు. ఒక్క గజం కూడా ఇక్కడ పెన్నా అనుసంధానికి ఒక్క గజం కూడా తీసుకోలేకపోయారు. అవన్నీ ఏం తెలియదు. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు 2వ పూలింగ్కే వెళ్తున్నారు. సపోజు వాళ్ళు పూలింగ్కి వెళ్లే పక్షంలో కూడా వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు పూలింగ్ ఇవ్వండి అని అంటున్నప్పుడు మేము మీకు పూలింగ్ ఇవ్వాలి అని అంటే అనేది కావాలి. శ్రీదేవి గారు, మావిగన్ అంటూ అటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక కొత్త నినాదాన్ని జగన్ తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. సో ఆ నినాదాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఏమనండి, మాకైతే ఏం అర్థం కావట్లా. కాకపోతే స్క్రోలింగ్ లో ఎక్కడెక్కడో ఫేస్బుక్ లో వాటిలో వీటిలో స్క్రోలింగ్ అంటే అదేదో టాబ్లెట్ అని చెప్పి ఒకళ్ళు పెడుతున్నారు, లేకపోతే ఫ్యూచర్ లో వాళ్ళ మనవ సంతానానికి పెట్టుకునే పేరు ఇప్పుడు సూచించారని చెప్పి ఇటు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు అనుసంధానం చేసి చెప్తున్నాడో మరి మచిలీపట్నం నుంచి రోడ్డు పొడవునా కావాలి రాజధాని విస్తరణ అనేది జరగడానికి. అంటే రోడ్డు పొడవని చేసుకుంటా పోతే సరిపోయిద్ది, పరిశ్రమలకు ఎక్కడా భూమి ఇచ్చే పని లేదు. ఇవాళ మేము ఏదైతే భూమి ఇచ్చామో ఆ భూమిలో ఎన్ని రకాల కాలేజీలు వస్తున్నాయ్యా, మరి మెడికల్ కాలేజీలు ఎన్ని వస్తున్నాయో మరి లేకపోతే ఇవన్నీ చూస్తా మరి అసలు ఇక్కడ ఏమి జరగట్లేదు. నిన్న ఒక్క ప్లాట్ కూడా రైతులకు సరిగ్గా ప్లాట్లే ఇవ్వలేదని మిథున్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మనకు చాలా ఆశాస్పదంగా ఉంది. 95% ఇక్కడ అనేది ప్లాట్లు ఎవరి కాళ్ళకి అలాట్ చేయటం జరిగింది. ఎవరి ప్లాట్ కి వాళ్ళకి సరిహద్దు రాళ్లు వేయటానికి ఈ రోడ్లు ఇవన్నీ తవ్వుతున్న మట్టి పడి మళ్ళీ పూడిపోతున్నాయని చెప్పేసి సరిహద్దు రాళ్లు మాత్రం ఆపారు. ఎవరి కాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ అన్ని ఆన్లైన్ లో ఉండయి. ఆన్లైన్ లో చూసుకుంటున్నారు, కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ వచ్చిన ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మేము ఈ మరి రోడ్డు, డ్రైనేజీ, కరెంటు అవన్నీ ఫెసిలిటీస్ అన్ని వచ్చినాక మేం కట్టుకునే రోజుల్లో అక్కడ రాళ్ళు అనేది పూర్తిగా ఏర్పాటు చేసి 2-3 నెలల్లో ఈ రోడ్లు ఇవన్నీ అయిపోతాయి, అప్పుడు పూర్తి చేసి మీ ప్లాట్లు మీకు అప్పచెబుతాము. పని శ్రీదేవి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మొయినుద్దీన్ గారు, సో మొత్తంగా చూస్తున్నాం జేఏసీ నుంచి కూడా క్లియర్ కట్ గా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, రాజధాని నిర్మాణం జరుగుతుంది, మా ఫ్లాట్లకు సంబంధించి కూడా ఎక్కడా ఇబ్బంది లేదు, వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది, కొత్త పేర్లతో తెర మీదకి తీసుకొస్తుంది, రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటూ వినిపిస్తున్న విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? కరప్షన్ రైజింగ్ అథారిటీ, డెవలప్మెంట్ అథారిటీ, కరప్షన్ రైజింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతుందో సిఆర్డి, ఆ ఆఫీస్ కు రైతులు వెళ్లితే చూపిస్తున్నారు టీవీలో, అమ్మా మీ ప్లాట్ ఇచ్చేసామనేది. ప్లాట్లు ఇవ్వడం అంటే 34,000 ఎకరాలకు ఎంతమంది రైతులు ఇచ్చారో వాళ్లకు రోడ్డు సదుపాయం, ఇన్ఫ్రాస్ట్రక్చరు, నీటి సదుపాయము, కరెంటు సదుపాయము ఇవన్నీ ఏమీ లేకుండా మీ ఫ్లాటు టీవీలో కనపడుతుంటే ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏమిటి? టీవీలో మీ ప్లాట్ కనపడుతుంది సార్, అక్కడ ఎక్కడ లేదు, రోడ్డు సదుపాయం లేదు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు. మరి ప్రజాక్షేత్రంలో ఎందుకు పోరాడలేకపోతున్నారు? మొయినుద్దీన్ గారు, ప్రజల కోసం అయితే మీరు ప్రజాక్షేత్రంలో ఎందుకు పోరాడలేకపోతున్నారు? ప్రజల తరపున మీరు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? అది అర్థం కాలేదు సార్. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మావిగన్ అని చెప్పారో ఇటుపక్క మచిలీపట్నం బందర్లో పోతుంది సార్, దానివల్ల రవాణా సౌకర్యాలు జరుగుతాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల డెవలప్మెంట్ జరుగుతుంది. మరి మీకు అంత క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఉన్నప్పుడు, మీకు అంత క్లియర్ కట్ ఐడియా ఉన్నప్పుడు ఈ మావిగన్ అనేది మీ 5 సంవత్సరాల పాలనలో ఎందుకు తీసుకురాలేకపోయారు? సో అప్పుడే మీరు ఈ మావిగన్ అనే పేరు తెర మీద తీసుకొస్తే ప్రజలు హర్షించే వాళ్ళు కదా, ఎందుకు తీసుకురాలేకపోయారు? అప్పుడు వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు, ఎప్పుడు కాదు. ఎందుకంటే ఇది ఒక లిమిటేషన్ లేకుండా, ఒక హద్దులు లేకుండా అమరావతి దగ్గర ల్యాండ్ పూలింగ్ చేస్తా ఉంటే దానికంటే అమరావతినే పెట్టండి, తర్వాత ఇక్కడ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఇవన్నీ కలిపి ఒక గ్రేటర్ రాజధానిగా తయారు చేస్తే బాగుంటుంది. అక్కడ పోతుంది, లక్షల మంది జనాభా ఉన్నారు సార్. మీరు ఒక గుర్తుంచుకోండి సార్, ఇప్పుడు అమరావతికి వెళ్ళారు,
అక్కడ పేదలు ఉండడానికి ఇల్లు ఉన్నాయా? నేను అడుగుతున్నది అదే క్వశ్చన్ సార్, నేను అడుగుతున్నది అదే క్వశ్చన్. 5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని పాలించమన్నప్పుడు వాళ్ళ అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఈ రోజు ఈ మావిగణని ఏదైతే తెర మీదకి తీసుకొచ్చారో మీ 5 సంవత్సరాల పాలనలో ఎందుకు ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు? ఆ తర్వాత వదిలేయండి, ఇప్పుడు ఈ మావిగణ అనేది ప్రజాక్షేత్రంలోకి ఎందుకెళ్ళి మీరు పోరాడలేకపోయారు? సో ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు అప్పుడు సైలెంట్ గా మాట్లాడాల్సి వస్తుంది? మేధావులు చర్చిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100% మంచి మాట. రాబోయే రోజుల్లో ఇన్ ఫ్యూచర్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు జై కొడతారు అనేది సత్యము. మీరు ఆలోచించండి ఒక్కసారి, మీరు ఆలోచించి సార్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నది కొండవీటి ఆ యొక్క బ్రిడ్జి కోసము 100 కిలోమీటర్ 170 కోట్ల రూపాయలు సార్. మీరు 6 లైన్ వేసేటప్పుడు, మీరు నేషనల్ హైవేలు వేసేటప్పుడు కేవలం కిలోమీటర్ కు 20 కోట్ల రూపాయలే. అయితే ఇక్కడ 53 కోట్ల రూపాయలు సార్ ఒక కిలోమీటర్ కు. ఇది అవినీతి కాదు సార్? ఇది అవినీతి కాదా? అన్ని చోట్ల మీకు మొయినుద్దీన్ గారు ఢిల్లీలో మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం. సో ఏదైనా మీ అధినేత నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాటకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాక్షేత్రంలోనూ మీడియా ముందు రెస్పాండ్ అవుతూ ఉన్న పరిస్థితి ఏంటి? ఈ మావిగనికి సంబంధించి మీ పార్టీ నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టు ఎక్కడా కనిపించట్లేదని దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? సెటర్లు ఎవరు ఇవ్వలేదు సార్. సెటర్లు మావిగన్ అనేది ఇటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ కలిపితే దాదాపు 40 నుండి 50 లక్షల జనాభా ఉన్న ప్రాంతము. ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఇక్కడ బందరు పోర్ట్ ఉంది, దానివల్ల రవాణా జరుగుతుంది. మొయినుద్దీన్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. పురుషోత్తం గారు, మొత్తంగా చూస్తున్నాం అమరావతికి మేము వ్యతిరేకం కాదంటోంది వైసీపీ, కానీ అక్కడ జరుగుతున్న అవినీతికి, అక్కడ జరుగుతున్న దందాకే మేము వ్యతిరేకం అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు అసలు వైసీపీ వర్షన్ ని మొత్తంగా? ఇది కేవలం ఏంటంటే ఏదో అపోహ చేసి ఏదో క్రియేట్ చేయాలనే ఉద్దేశం తప్ప మా సోదరులు మాట్లాడే విషయంలో ఇప్పుడు మావిగన్ అంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. ఇదేంటంటే ఇప్పుడు గుంటూరు, అమరావతి కొత్త సిటీ కదండి. కొత్త సిటీ ఏర్పడుతుంది, బ్రహ్మాండమైన అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండంగా డెవలప్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 24 తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇటు గుంటూరు, అటు అమరావతి, ఇటు విజయవాడ బ్రహ్మాండంగా సిటీ అవుతుంది. మళ్ళీ మొన్న 3 ముక్కలు ఆట ఆడారు, ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం అంటే ఏమైనా అర్థం ఉందా? దీన్ని ఏదో అసూయతో మాట్లాడతామే తప్ప ఈ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ఎంతో వెనకబడి ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథం ఈ వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించటం లేదు. చక్కగా దీన్ని నిజంగా మీరు ఆంధ్ర ప్రజల మీద అభిమానం ఉంటే, నిజంగా ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోరుకుని ఉంటే దీన్ని చక్కగా మీరు సపోర్ట్ చేయాలి. 11 పార్టీలు పార్లమెంట్ లో 11 పార్టీలు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తే ఈ ఒక్క పార్టీ మాత్రమే దాన్ని మేము వ్యతిరేకించాం. మాకు అమరావతి ఇష్టమే అంటారు, మళ్ళీ దీనికి వెనకాల ఉండి దీన్ని వెనకలాడడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు 5 కోట్ల మంది కూడా ఇవాళ అరిచేస్తున్నారు, రోడ్లెక్కి సంబరాలు చేసుకున్నారు. అమరావతి అనేది ఆశాజ్యోతి, రేపు రాబోయే తరాలకు ఆశాజ్యోతి. అమరావతి అనేది బ్రహ్మాండమైన సిటీగా ఏర్పడుతుంది. చక్కగా రేపు యువతకు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ ఉద్యోగాలు బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీదేవి గారు, మొత్తంగా చాలా పోరాటాలు చేశారు, ఒక రకంగా వ్యధ అనుభవించారు, ఆ వ్యధ చూసాం. సో ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చింది, మీరు అనుకున్నట్టుగా ఆ లక్ష్యాల వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? సో ఏంటి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన జర్నీని ఒకసారి చూస్తే సో కన్నీళ్లను దిగమింగి కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితులు కనిపించాయి. చట్టబద్ధత రావడంతో ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని ఒక నమ్మకం మీకు కలిగిందా? ఏంటి అసలు ఈ చట్టబద్ధత ఏ విధమైన ఒక స్ఫూర్తిని తీసుకొచ్చింది మీకు? చట్టబద్ధత అనేది మాకు పూర్తిగా ఒక భరోసా అనేది దొరికిందండి. కాకపోతే ఎందుకంటే రాజులు మారినప్పుడల్లా రాజధానులు మార్చకూడదు అని అనేది, కాకపోతే ఇప్పుడు కూడా మా మీద ఈ కక్ష సాధింపులు చర్య చేసిన ఈ వైసీపీ నాయకులు కూడా వాళ్ళు పెట్టినట్టు అసెంబ్లీలో బిల్లు కాదు తీర్మానం. ఇప్పుడు
మండల్లో ఎందుకు పెట్టలేదని చెప్పి మొయినుద్దీన్ గారు అడుగుతున్నాడు. మండల్లో పెట్టేది అంటే బిల్లు మాత్రమే మండల్లో పెడతారు, తీర్మానం వరకు అసెంబ్లీలో చేసుకొని మాత్రమే వెళ్ళారు. అదే ప్రకారంగా మరి మేము మాత్రం పెట్టలేమా, మేము చెయ్యలేమా, తీయలేమా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రాజధానులు మారుస్తాము తీరుస్తాం అనే దానికంటే కూడా రాష్ట్రంలో అభివృద్ధికి మేము పలానా తీసుకొస్తాము, ఇంత పెట్టుబడులు తీసుకొస్తాము, మేము ఆకర్షిస్తాము. మరి రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, రాయలసీమ అభివృద్ధికి తోడ్పడతాము, లేకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాము, అదే విధంగా ఇక్కడ రాజధాని ప్రాంతానికి తోడ్పడతాము, ఇట్లా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి ఒక మాటలు చెప్పకపోగా ఇవాళ మనం ఆధునిక టెక్నాలజీ తోటి ఒక నవనగరాలు నిర్మించుకుంటున్నాము అని అంటే దానికి అంత అవుతుంది ఇంత అవుతుంది అని చెప్పి లెక్కలు మాత్రం చెబుతున్నారు. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఎక్కడా కూడా కరెంటు వైర్ కనిపించకుండా, డ్రైనేజ్ కనిపించకుండా మొత్తం కూడా కింద గ్రౌండ్ లో ఉండేటట్టు చేసి మరి ఆధునిక నగరంగా నిర్మిస్తామని చెప్పి చేస్తుంటే దాన్ని వెనక్కి తీసే పని. మరి ఇంతకు ముందు రోజుల్లోనే చాలా వరకు 90% ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ మిగతా అన్ని కూడా చాలా వరకు పనులు జరిగినాయి. ఆ పనులు జరిగిన అవకతవకలు జరిగినాయి, ఆ అవకతవకలు మేము వెలికి తీస్తాము అని చెప్పేసి దాన్ని మీరు తీయాల్సింది తీసి ఆ రోజు చూయించితే ప్రజలు ఎప్పుడైనా సరే మంచికి పట్టం కడతారనమాట. ఆ మంచికి పట్టం కట్టే పనిలో మీరు కనుక తీసుకొచ్చినట్టే అమ్మో ఇంత అవినీతి జరిగింది కావాలి, మన భూములు తీసుకొని ఇంత చేశారు కావాలని చెప్పేసి మేము కొంచెం వెనక్కి తగ్గి మరి ఈసారి ఇచ్చే వాళ్ళకి కూడా ఒక మాట చెప్పడం, లేదంటే ఇట్లా చేయడం చేసేవాళ్ళం. ఒక్క అవినీతిని కూడా నిరూపించలేకుండా ఒత్తొత్త కేసులు అన్నమాట, ఒక్కొక్కళ్ళ మీద 10-20 కేసులు పెట్టి ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడి చేస్తే ఆ మహిళ అనేది ఒక తీర్మానం చేసుకుంటే ఎట్లా ఉంటదా అని దాని రుచి అనేది చూయించాం అనమాట. అమరావతి మహిళా రైతులు అన్నమాట. ఏ రకంగా అయితే మా మీద అవమానకరంగా మాట్లాడి మరి మేము కట్టుకున్న చీరలు, పెట్టుకున్న నగలు, BMW కార్లు వాడుతున్నారని చెప్పి ఏ రకంగా అయితే మాట్లాడి మరి రైతు అనేవాడు అట్ట ఉండకూడదు, బురద పూసుకోవాలని చెప్పేసి రైతులను చూయించుతా ఏ రకంగా అవమానకరంగా చేశారో దానికి ప్రతిఫలం అనేది ఏంటో ఇచ్చాం. మరి మొయినుద్దీన్ గారు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మరి నిమిషానికి 3 ఓట్లు పడ్డాయి, సెకండ్కి 3 ఓట్లు పడ్డాయి అని చెప్పేసి చెబుతున్నాడు. ఇంతకు ముందు రోజుల్లో 151 సీట్లు వచ్చింది కూడా అయ్యే తరగా జరిగి ఉంటదేమోనని ఒక్కసారి ఆలోచించుకోండి. ముందు ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు ఆ నింద నిరూపించేస్తున్నామా నిరూపించలేక చేస్తున్నామా అనేసి ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడితే బాగుంటది. అట్లా కాకుండా నేను కాస్త బురద పోస్తాను, ఆ బురద మీరు కడుక్కునే పనిలో ఉండండి అంటే కుదరదని చెప్పేసి వైసీపీ నాయకులు కొంతమంది గమనించాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మొయినుద్దీన్ గారు, మొత్తంగా చట్టబద్ధత వచ్చేసింది, ఓవైపు సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చక్రబంధంలో వైసీపీ ఇరుక్కుంది, ఏం మాట్లాడాలి ఏంటి అనే అంశంపై కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి అటు కూటమి ప్రభుత్వం కల్పించింది అన్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది ఈ మాట. సో ఏం ఆన్సర్ చేస్తారు మొత్తంగా? రాజధాని చక్రమ ఇరుక్కుని చంద్రబాబు నాయుడు గారు సార్, ఇదే ఏ రైతులైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తున్నారో ఇదే రైతులు చూడండి చొక్కా పట్టుకొని రాకపోతే అప్పుడు అడగండి, నన్ను ఊరిచిచ్చేయండి సార్, వీళ్ళు గీనే పని చేస్తే నన్ను తీసుకుపోయి అమరావతి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. రాజధానికి అయితే చట్టబద్ధత వచ్చింది, చట్టబద్ధతకు సంబంధించి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది, రాజధాని నిర్మించేందుకైతే శరవేగంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. మరి ఈ చక్రబంధం